అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఛానల్ తరపున ఒక మేడము స్కూల్ టీచరు అండ్ మంచి గాయనీమణి కూడా తన పాట ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను నేను. మేడం నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? రమాదేవి. ఏం చేసేవాళ్ళు మీరు? నేను ఎంఏ లిటరేచర్ హిందీ చేశానండి. టీచర్గా వర్క్ చేశాను 35 సంవత్సరాలు వైజాగ్లో సెయింట్ ఎలోషియస్ ఆంగ్ల ఇండియన్ స్కూల్లో చేశాను హిందీ టీచర్గా. మీ పిల్లలు? ఇప్పుడు మా పిల్లలు పెద్దవాడు ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేశాడు, ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ చేశాడు, ప్రస్తుతం యుఎస్లో ఉన్నాడు. ఏ ఏరియాలో ఉన్నారు? డల్లస్లో ఉన్నాడు. కోడలు కూడా అమెజాన్లో చేస్తుంది, తను ఎంబీఏ. ఓకే. తను మేనేజర్గా. మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు? డిఎస్పి ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే. డిఎస్పి గారి పేరు? 2003లోనండి. డిఎస్పి గారి పేరు? ప్రభాకర్ గారు అర్ధాంగి ప్రశాంతతకు ప్రతిరూపం ఈ రమా గారు అని చెప్తూ ఇప్పుడు రమా గారి చేత పాట పాడించబోతున్నాం మనం. పాడండి అండి. రెండో కొడుకు సంగతి చెప్పండి. మన విల్లల్లో కూడా ఉంటున్నాడు కాబట్టి చెప్పండి కళ్యాణ్ గారి గురించి. రెండో కొడుకు ఎంఎస్ చేసి వచ్చాడండి, యుఎస్లో చేసి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ మేనేజర్గా చేస్తున్నాడు. వాళ్ళ మిస్సెస్ ఏమో చంద్రలేఖ, తను ఎంఎస్ చేసి ఎంబీబీఎస్ ఎంఎస్ చేసి ఎంసీహెచ్ కూడా చేసింది ప్లాస్టిక్ సర్జరీలో. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాను. వాళ్ళకు బాబు. ఓకే. ఇద్దరిలో ఏ బాబు అంటే ఇష్టం మీకు? ఇక్కడ బాబు, అక్కడ పాప. నాకు మనవడు మనవడికి పాప. ఓకే. వీడికి బాబు. మొన్న కళ్యాణ్ గారు కూడా ఒక పాపని మీరు కావాలి సార్ మాకు విల్లాల్లో అంటే, నాకు పాప ఉందండి అన్నయ్య కూతురు అని చెప్పడం జరిగింది. నేను అన్నది ఇద్దరు కొడుకుల్లో ఏ కొడుకు అంటే బాగా ఇష్టం మీకు అన్నాను. అంటే చెప్పరు అంటే నన్ను నేను అడిగిందని చెప్పొద్దు. అరో మాకు ఇద్దరిని కలిపే ఒకలాగే కన్నాము, ఇద్దరిని చెప్పలేరా? మా ఇంట్లో అయితే నన్ను చిన్నదాన్ని నాన్న చాలా గారాభంగా కొంచెం ఉంటుంది. ఎలాగో చిన్నోడి మీద కళ్యాణ్ మీద అది ఇప్పుడు నిజాలు బయటకు వచ్చి కళ్యాణ్ మీద ఉంటుంది చిన్నాడని ఇద్దరిలోకి. కానీ పెద్ద తేడా ఏం లేదు. మీరు ఎంతో అదృష్టవంతులండి. మీరు చదువుకొని ఎంతో మంది పిల్లలకి మీరు పాఠాలు చెప్పబట్టే ఎన్నో సార్లు నాకు సన్మానాలు చేశారు. మీ పిల్లలు ఉన్నత స్థాయిలో, పిల్లలు 10th అయ్యి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిందని వాళ్ళని పిలిచి సన్మానాలు చేస్తూ ఉంటారు. ఈసారి నన్ను కూడా పిలవండి, అప్పుడు నేను వైజాగ్ వెళ్ళి చేయించుకొని అర్థం మీకు కూడా చేస్తారు. నాకు చాలా జరిగింది. నాకు సన్మానం కంటే మీకు చేస్తుంటే చూసి ఆనందపడి ఒక కవిత రాద్దాము. ఇప్పుడు మీరు పాడబోయే పాట ఏంటి మేడం? భావములోన బాహ్యములందు. పాడండి. అన్నమాచారికి పాడండి. భావములోన బాహ్యములందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనస భావములోన బాహ్యములందును. హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరినామములే అన్ని మంత్రాలు
హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనసా, హరి 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 అనవో మనసా, భావము లోన బాహ్యము నందును. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, భావములోన బాహ్యము నందును. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడి వేదంబులు, విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడి వేదంబులు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవో మనసా, విష్ణువు విష్ణువని వెదకవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసా, భావములోన బాహ్యము నందును. ఓకే మేడం, అడగగానే మా ఛానల్కి మీ ఇంటర్వ్యూ ఇచ్చారు, మంచి సాంగ్ భగవంతుడిది పాడారు. మీకు అడ్వాన్స్గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.